వనపర్తి జిల్లా కేంద్రంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అనావాయితీగా ప్రముఖ పండితులు, పంచాంగ సిద్ధాంతకర్త మనోహర్ శర్మ, వారి కుమారులు నాగరాజు శర్మ గారిని వారి స్వగృహంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను నిలబెడుతూ ప్రజల జీవన విశేషాలు తెలిపే పంచాంగం రచించడం అభినందనీయం అని కొనియాడారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, పలుస శంకర్ గౌడ్, ప్రేమ్నాథ్ రెడ్డి, ఎం. డి. గౌస్, నందిమల్ల రమేష్, కిషోర్ కుమార్ రెడ్డి, పార్థసారథి గౌడ్ తదితరులు ఉన్నారు. అన్న పట్టుకోండి. హలో అన్న అన్న కనీసం అందరికీ నమస్కారం. ఈ పరాభవ నవ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి పండితులు విజ్ఞులు చెప్పేది ఏమంటే పేరులో పరాభవం కనిపిస్తుంది, కానీ అట్లా కాదు. అది పరాశక్తి, తర్వాత భవుడు అంటే శివుడు అని చెప్పి అమ్మవారు శివునితో కలిపి ఉన్న సంవత్సరం ఇది కనుక అందరికీ మంచి జరుగుతుందని చెప్పి మరి పెద్దలందరూ వారి ఆశీస్సులు తెలియజేస్తున్నారు. మనోహర్ శర్మ గారు మాకు మొదటి నుంచి కూడా అనేక ఏళ్లుగా ఇక్కడ వనపర్తిలో ఈ పంచాంగాన్ని వారు రచించడం ఇది బహుళ ప్రసిద్ధి పొందింది. బయట చాలా ప్రాంతాలకు నేను పంపించాను. నాకు ప్రతి సంవత్సరం అడుగుతుంటారు నన్ను మా వాళ్ళ స్నేహితులందరూ కూడా, వనపర్తి నుండి మరి స్వామివారి పంచాంగంగా రాలేదని అడుగుతుంటారు. అంత ప్రసిద్ధి వచ్చింది. వారికి ఉన్న సమర్థతను, పాండిత్యాన్ని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి వారి తనయుడు కూడా ఇదే వృత్తిలో ఇదే సేవలో ఉంటున్నారు. వారి ఇరువురు కూడా వనపర్తి ప్రాంతానికి కానీ మన జిల్లాకు కానీ మన ప్రాంతం మొత్తానికి కూడా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. భక్తితో కూడినది, బాధ్యతతో కూడిన సేవలు అందిస్తున్నారు. ఈ పంచాంగం కూడా మనం వాళ్ళ టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా టెక్నాలజీ లేని రోజులలోనే దీనికి సంబంధించి సూర్యుడు, సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు వీటన్నిటిని లెక్కించి తిథులు, వారాలు, నక్షత్రాలు అన్నీ కూడా చెప్పే సమర్థులు అయ్యగారులు ఉన్నారు. అదృష్టం మన వనపర్తికి మరి గొప్ప వ్యక్తులు మన మధ్యన ఉన్నారు. వారి హయాంలో ఈ కార్యక్రమాలు మరింత ముమ్మరంగా నిర్విఘ్నంగా సాగుతాయని చెప్పి ఇందులో మేమందరం భాగస్వామ్యులు అయినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనోహర్ శర్మ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ శుభాకాంక్షలు. మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తాను.